దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ చెల్లించుకొని ఈ ఉదయకాల సమయం మనకు అనుగ్రహించిన దేవుని స్తుతించి ఆరాధించి ప్రార్థించి ఆయన సన్నిధానంలో కొద్ది సమయం వాక్య ధ్యానంతో మీతోని గడపడానికి దేవుడు గొప్ప కృప చూపించారండి. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. దేవుని కృప సిడ్నీ నుంచి హైదరాబాద్ తీసుకుని వచ్చారు. కొంతకాలం ఇక్కడే ఉంటాము, అందుకనే సమయం కూడా కొంచెం మారింది. బయటి సమయం తీసుకున్నాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హీ షోడ్ us what is good and what does Lord require of you. అన్నీ మంచిది. ఆయన సృష్టి ప్రారంభం నుండి ఆయన సృష్టి వరకు, మొత్తం సృజించే వరకు అంత మంచిది మంచిది. ఇట్ ఈస్ గుడ్ అన్నట్టు సృజించారు దేవుడు. ప్రతి ఒక్కటిని తన మంచితనములో తన ప్రేమలో సృజించారు దేవుడు. అయితే మనము ఆ మంచితనానికి ఆ ప్రేమకి తగ్గినట్లు మనము ఎలా జీవించాలి, మన జీవితం అనేది ఎలా ఉంటుంది, మన సంకల్పాన్ని పట్టుకొని మనము ఎలా ఉండాలి, మనం ఏమనేది ఆయన బిడ్డలుగా మనం ఎంత పరిశుద్ధులుగా ఎంత నీతిమంతులుగా మనం ఉండాలి అని అన్నట్లు ఎంత అవినీతిగా ఉన్నారు ఈ ప్రజలు అనే మాటని చూపిస్తూ మైకా, ప్రవక్త అయిన మైకా మళ్ళా అందులో ఒక గొప్ప ప్రాఫెసీ ఇస్తూ, కానీ అయినప్పటికీ మన హోప్ అనేది నశించుకోలేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, ఎప్పటికీ మనల్ని క్షమిస్తారు అనే మాటతోని ముగించారనమాట. అందులో కొన్ని వచనాలు తీసుకొని ధ్యానించుకొని ముగించుకుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. శిథిలమైన స్థలాలను తిరిగి కట్టుటకు పిలిపించారు ప్రభువా మీ ప్రవక్తలకి. యెషయా 61వ అధ్యాయం 2వ వచనం. Lord, you called your children, your prophets, your kings, and your believers, your evangelists, your disciples, your saints, O Lord. Lord, you called them to rebuild the ruins of the cities, the ruins of the nations, the ruins of communities, the ruins of individuals, the ruins of families, O Lord. అవును తండ్రి, ఈ రోజుల్లో ప్రపంచం అంతటా ఎన్నో రకాల ఆరాటాలు, ఆపత్తులో మేము ఉన్నాం ప్రభు. ఎక్కడ చూసినా అక్కడ కమ్యూనల్ వైలెన్స్, వార్స్, రెఫ్యూజీ ప్రాబ్లమ్స్. And look at Gaza, Palestine చిదిలమైపోయింది. ఇరాన్, ఇరాక్, మిడిల్ ఈస్ట్, టర్కీ, ఆఫ్రికన్ కంట్రీస్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మయన్మార్, నేపాల్ and European countries and our own country, Russia, Ukraine. అక్కడక్కడ వార్స్, దాని నిమిత్తం ప్రజలు నశించిపోయి ఉన్నారు. వాళ్ళ ఇల్లు వాకిలి అని వదులుకొని వాళ్ళు ఎక్కడెక్కడో 4 దిక్కులో పరిగెత్తాల్సిన పరిస్థితి. బిడ్డల్ని పోగొట్టుకున్న కొందరు, పెద్దవాళ్ళని పోగొట్టుకున్న అనాథలుగా నిలబడిన బిడ్డలు, like hundreds and thousands of them, oh Lord. గాజాలో అయితే వాళ్ళకి అక్కడ త్రాగడానికి నీళ్లు లేదు, వాళ్ళకి ఆహారం లేదు, హాస్పిటల్స్ లేవు, మొత్తం శిథిలమైపోయింది. శిథిలమైన స్థలాలను తిరుగు కట్టుటకు మీ ప్రజలకి, మీ సెయింట్స్కి, మీ ప్రాఫిట్స్కి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మీరు ఇచ్చారు తండ్రి.
అలాగే ఈ ప్రపంచంలో ఉన్న ఈ నాశనకరమైన, దుఃఖకరమైన ఇలాంటి ఒక స్థలాల్లో హోప్ అనేది నిలబెట్టి తిరిగి కడతారంట మీరు. ఇది మా నమ్మకం, మా విశ్వాసం తండ్రి. లార్డ్, వి ప్రే ఫర్ దిస్ వరల్డ్. యోగు చుట్టూ కంచె వేసినట్లు కంచె వేయండి తండ్రి. అగ్ని కంచె వేయండి తండ్రి. స్వస్థత కంచె వేయండి తండ్రి. రక్షణ కంచె వేయండి ప్రభా. పుట్ ఎ హెడ్జ్ అరౌండ్ దెమ్ ఓ లార్డ్. లోకక్షేమం, లోక విడుదల, లోక రక్షణ, లోక క్షమాపణ కోసం ప్రార్థన చేస్తూ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ నాతో పాటు ఆరాధించి ప్రతి ఒక్క బిడ్డని దేవుడు అభిషేకించి ఆదుకోవాలి, ఆయన ఆదరణలో ఉండాలి, తన రెక్కల్లో ఆ బిడ్డల్ని భద్రపరచాలని కోరుచు. ఎంతోమంది స్వస్థత కావాలని అనుకున్నారేమో, నాకు ఇంట్లో పీస్ లేదు, కంఫర్ట్ లేదు అని అనుకుంటున్నారేమో, లేకపోతే నా జీవితం ఏంటి ఇలా ఉంది, నేను ఏం చేయాలి, ఏ దిక్కులో వెళ్తాను, నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి అని కన్ఫ్యూషన్లో ఉన్నారేమో. వాళ్ళందరినీ ప్రభు సారథిగా ఉండి వాళ్ళ జీవితాన్ని నడిపించాలని కోరుచు. ఈ వాక్య ధ్యానం, ఈ వాక్య పరిచర్య, I pray for all the ministries, all the Facebook ministries and all the congregations of the Facebook ministries, every one of them, oh Lord, whoever is running this Facebook ministry, ప్రతి ఒక్కళ్ళని, వాళ్ళ అడ్మినిస్ట్రేటర్స్, ఓనర్స్ ఆఫ్ దిస్ ఫేస్బుక్ మినిస్ట్రీస్, టెక్నికల్ టీం, ప్రతి ఒక్కళ్ళని నిండుగా ఆశీర్వదించి దీవించాలని కోరుచు. ఇప్పుడు వినే బిడ్డల్ని విరివిగా మీ దీవెనలతోని కుమ్మరించి ఆశీర్వదించాలని కోరుచు. ప్రభువా, మీ ఆశీర్వాదాలు చాలా గొప్పది, మీ ఆశీర్వాదాలు మా విశ్వాసానికి కన్నా కూడా గొప్పది ప్రభువా. లార్డ్, యువర్ లవ్ ఇస్ గ్రేటర్ దాన్ అవర్ సిన్స్ ఓ లార్డ్. ప్రతి ఒక్క బిడ్డని మీరు ఎంతగానో మీ రెక్కల్లో భద్రపరిచి ఈ వాక్య ధ్యానం అనేది వాళ్ళ మనసులో నాటబడాలని కోరుచు. లార్డ్, ఓపెన్ దేర్ మైండ్స్, open their hearts, open their ears and open their eyes, O Lord. Open their spirit that many souls are going to be loosened from its prison today. Hallelujah, glory to God. ప్రవక్త అయిన మైకా, ఆయన క్రీస్తు శతము 700 ఏండ్ల క్రితము ఆయన ప్రవచించారన్నమాట. దేవుని పిలుపు, ఆయనకి ఎలాంటి పిలుపు దేవుడిచ్చారంటే, టు యాక్ట్ జస్ట్లీ అండ్ టు లవ్ మర్సీ అండ్ టు వాక్ హంబ్లీ విత్ గాడ్. మైకా 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా ఐ క్రియేటెడ్ ద వరల్డ్ ఫర్ గుడ్నెస్, ఫర్ యువర్ ఓన్ గుడ్ అని దేవుడు చెప్తున్నారు. ఉత్తమమైన జీవితం, ఉన్నత స్థాయిలో, నా బిడ్డగా నువ్వు ఎక్కడో ఉన్నత స్థాయిలో ఉండాలా అని అన్నట్లు నేను నిన్ను సృజించాను, ఈ సృష్టిని సృజించాను, నువ్వు అలాగే ఉండు అని అంటున్నారు దేవుడు. ఇక్కడ ఏమంటున్నారంటే, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నా సృష్టి నుండి, ఆది కాండం నుండి అన్నీ నీకు తెలియపరిచాను. ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, సెయింట్స్ ద్వారా, నేను నీకు ఎంతో మంది లీడర్స్ ద్వారా నేను నీకు తెలియపరిచాను. పితృల ద్వారా నేను నీకు తెలియపరిచాను. వాళ్ళ జీవితమే ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్గా, ఒక ఇటర్నిటీగా నేను నీకు తెలియపరిచాను. న్యాయముగా నడుచుకొనుడి, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను కోరుచున్నాడు. న్యాయముగా ఉండాలని దేవుడు కోరుచున్నారట, కనికరం కలిగి ఉండాలని, ప్రేమించాలని కోరుచున్నారు దేవుడు, దీన మనసు గల వాళ్ళుగా ఉండాలని కోరుచున్నారు.
ఆయన ఆయన ఎదుట ప్రవచనలు ఇచ్చే శక్తిని కూడా, అలాంటి ఒక ఎంపవర్మెంట్ కూడా నేను నీకు ఇచ్చేసాను నువ్వు నాకు సమర్పించుకున్నప్పుడు. నేను ఇదే కదా కోరుచున్నాను, ఇది నీకు కష్టంగా ఉందా అని అన్నట్లు దేవుడు అడుగుచున్నారనమాట. అయితే ఇక్కడ 6 రోజులు ఇలాంటి ఒక పిలుపు ఇచ్చినప్పుడు మైకా 6వ అధ్యాయం 8వ వచనంలో ఇది ఒక పిలుపు మైకా ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకి, అక్కడ ఉన్న యూదయ ప్రజలకి దేవుడు అనుగ్రహించారు. కానీ మైకాతోని ఇంకా 2 ప్రవక్తలు కూడా ఉన్నారు. ఎవరంటే హోసియా, ఐషయా. వీళ్ళు యెషయా, హోసియా వీళ్ళిద్దరూ ఉన్నారనమాట. మైకా ఎప్పుడు ప్రవచించాడంటే, జోతము ఏ రాజుల రీజన్లో, ఏ రాజులు ఉన్నప్పుడు ఏ టైంలో ప్రవచించాడంటే, జోతము, ఆహాజు, తర్వాత ఇక్కడ హిజ్కియా యూదా దేశంలో. జోతము, ఆహాజు ఇక్కడ ఇజ్రాయెల్లో, హిజ్కియా యూదయా దేశంలో ఉన్నప్పుడు ఈ టైంలో మైకా ప్రవచించాడు. ఎన్నేళ్ళు ప్రవచించాడంటే దగ్గర 40-50 ఏండ్లు ప్రవచించాడు అనమాట మైకా. క్రీస్తు శతము 687 నుండి క్రీస్తు శతము తగ్గుతుంది కదా, క్రీస్తు శతము 742 నుండి 687 వరకు ప్రవచించాడనమాట. మైకా ప్రొఫెసీడ్ BC 742 to 687. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. కానీ ఇలాంటి పిలుపు ఆ ప్రవక్తల ద్వారా దేవుడికి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ ప్రజలు ఎలా ఉన్నారు? ఆహాజు రాజే మందిరాన్ని అసహ్యపరిచాడు, డిఫైల్ చేశాడు. హిజ్కియా మాత్రమే దేవుడికి సమర్పించుకున్నాడు. ఆహాజు మందిరాన్ని అంటు చేశాడు, అపవిత్రపరిచాడు. అన్య దేవతల ఐడల్స్ని తీసుకొని వచ్చి మందిరంలో, దేవుని పవిత్ర మందిరమును, యెరూషలేము మందిరములో, సొలొమోను కట్టిన మందిరంలో పూజలు చేశాడు, దీపాలు ధూపాలు వెలిగించాడు, బలి ఇచ్చాడు. ఆ అన్య జనులు ఎలా బలి ఇస్తారు అలాగ బలించాడు. దిస్ ఇస్ వాట్ ఆహజ్, దిస్ ఇస్ హౌ కింగ్ ఆహజ్ defiled the temple of God. స్తంభాలు, గోపురాలు నిలబెట్టారు యెరూషలేము చుట్టూ. ఇంకా ఎలా డిఫైల్ చేశారు అనే కొద్ది మాటని, పాపం 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 అని మనం అనుకుంటాం కదండి. సిన్, ఐ సిన్డ్, యూ సిన్, షీ సిన్, హీ సిన్డ్. ఏంటి వాళ్ళు ఇంత పాపంలో ఉన్నారు, ఇలాంటివన్నీ అనుకుంటాం కదా మనము. ఆ పాపం అనేది ఎలాంటి పాపంలో వాళ్ళు ఉన్నారు అనే మాటని ఒక సమ్మరీ లాగా చేశాను. ఇది తెలుసుకున్నప్పుడు మనకి ఎంత బాధ అనిపిస్తుందంటే, అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, మనలో ఉన్న ఆ కొద్ది విశ్వాసం సరిపోదు ఆయన ప్రేమ ముందు. ఆ ఆవు గింజలంత విశ్వాసం చాలు అన్నారు దేవుడు. ఈ పాపాన్ని విన్నప్పుడంట మనలో ఉన్న ఆ విశ్వాసం సరిపోదు అని అన్నట్లు అనిపిస్తుంది. ఎలాంటి పాపం అంటే, ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగ భయంకరమైన, వాళ్ళు దేవుడు ఇచ్చిన ఆ పరిశుద్ధత, ఆ మంచితనం అన్నిటిని వదిలేసి ఎక్కడో దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. దే జస్ట్ వెంట్ ఫార్ అవే ఫ్రమ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడు వాళ్ళని వేరుపరిచారు, ప్రత్యేకపరిచారు. వాటన్నిటిని వదిలేసి అక్కడ అన్య జనుల్లో కలిసిపోయారు. వాళ్ళు కలిసిపోయి ఎలా ఉన్నారంటే, దే వర్ ప్లాటింగ్ ఈవిల్ ఆల్ ద టైమ్. మైకా 2వ అధ్యాయం 1వ వచనం, చెడుతనం, ఉపద్రవం ఇదేనంట వాళ్ళకి తెలిసింది. అండ్ దే వేర్ ఇన్ ఫ్రాడ్, కవటింగ్, వైలెన్స్. మోసం చేయడము, అధిక ఆశించడము, హింస పెట్టడము. మైకా 2వ అధ్యాయం 2వ వచనం. స్టీలింగ్, డిజానెస్టీ. మైకా 2వ అధ్యాయం 8వ వచనం. దొంగతనము, డిజానెస్టీ, కపటం ఇదేనంట. రోజు వాళ్ళ జీవితంలో ఇదేనంట.
అంత భయంకర అయిపోయారు. కొంతమంది శేషులు ఉన్నారు, కొద్దిమంది. ఆ 100% ప్రజల్లో 10% దే బిలీవ్డ్ ఇన్ ద లార్డ్. దే వర్ లివింగ్ ఎ వెరీ రైచియస్ అండ్ హోలీ లైఫ్ యాజ్ టాట్ బై ద లార్డ్. వాళ్ళ పితృలు వాళ్ళకి ఎలాగ బోధించారో, వాళ్ళు పాత నిబంధనలలో ఎలా ఉందో అలాగ కొద్దిమంది శేషులు జీవించారంట. మిగతా వాళ్ళందరూ ఇలాంటి కపటమైన జీవితంలోనే దొంగతనము, హింస, ఉపద్రవము ఇలాగే ఉన్నారంట వాళ్ళు. మైకా 2వ అధ్యాయం 9వ వచనము, డ్రైవింగ్ విడోస్ ఫ్రమ్ దేర్ హోమ్స్. ఇంకా ఇంతకన్నా ఏం కావాలండి? విధవరాండ్లను కొట్టి పడగొట్టి వాళ్ళ ప్రాపర్టీస్ అని తీసేసుకొని, వాళ్ళని యాజకం అడిగేటట్లు చేసేసుకొని, వాళ్ళని హింస పెట్టి వాళ్ళ ప్రాపర్టీ అని తీసేసుకొని, అంటే విధవరాండ్లకి ఎవరు ఉండరు. కొంతమందికి పిల్లలు కూడా లేకుండా విడవ్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి ఎవరు ఉండరు, ముందు వెనక ప్రొటెక్షన్ ఉండదు. అలాంటి వాళ్ళని దాడి చేసి హింస పెట్టి ఇలాంటి పనిలో ఉన్నారంటే ఎవరండి? దేవుని బిడ్డలు, ఇజ్రాయెల్ ప్రజలు. మైకా 3వ అధ్యాయం 1-2 వచనాలు, హేటింగ్ గుడ్, లవింగ్ ఈవిల్. ద్వేషం అంట. మంచితనాన్ని చూస్తే కోపం వచ్చేస్తుందంట, దేశం వచ్చేస్తుందంట, ద్వేషం వస్తుందంట. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనేది సాధిస్తారంట. చెడుతనము, అన్యాయం, అన్యాయపు జీవితం. మైకా 3వ అధ్యాయం 9వ వచనం, డిస్టార్టింగ్ వాట్ ఇస్ రైట్. కరెక్ట్ అయిన సరి అయిన మాటలు, నీతి కలిగిన మాటల్ని అబద్ధంగా ఎదురు తిరిగి మాట్లాడడం అనమాట. అది ఏదో ఒక రకంగా చుట్టుకొని వృద్ధంగా మాట్లాడడం అనమాట. డిస్టార్ట్ చేయడం, ఆ మాటల్ని అబద్ధ మాటలతోని మాట్లాడేసి ఆ అబద్ధమే నిజమయ్యేటట్ల అవతల వాళ్ళు నమ్మేటట్లు మాట్లాడడం. 3వ అధ్యాయం 10వ వచనం, మర్డర్ అండ్ కరప్షన్. హత్య చేయడం, అవినీతి. హత్య, అవినీతి, ఇట్ వాస్ దేర్ డైలీ అఫైర్ ఇట్ సిమ్స్. హత్య, అవినీతి అనేది ఇట్ వాస్ దేర్ డైలీ అఫైర్ ఇట్ సిమ్స్. 3వ అధ్యాయం 11వ వచనం, టేకింగ్ బ్రైబ్స్. లంచం, 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 లంచం. ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? ఈ రోజుల్లో లేవా? మన దేశంలో లేవా? ఉంది. ఈ రోజుల ప్రపంచంలో లేదా? ఉంది. చాలా దేశాల్లో ఉన్నాయి ఇలాంటివన్నీ. అందుకనే సిన్ అనేది ఏంటనేది మనం తెలుసుకోవాలి అని ఒక సమ్మరీ చేశాను. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అయితే దేవుడు మైకా ద్వారా ఏమని చెప్తున్నారంటే, ఇలాంటి భయంకరమైన పాపంలో ఉన్నారు వాళ్ళు, వైలెన్స్లో ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళకి శిక్ష వస్తుంది, వాళ్ళకి శిక్ష అనుభవించకపోతున్నారు వాళ్ళు. ఇంకా ఒకటి ఏంటంటే, తీర్పు అనేది తప్పదు వాళ్ళకి. అయినప్పటికీ దేవుడు ఎంత కంపాషనేట్, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే చాలా ప్రేమ కలిగిన దేవుడు. ఒక్క నిమిషం ఈ స్తుతి చెల్లించుకొని దేవుణ్ణి ఆరాధించుకొని దేవుణ్ణి మహిమపరుస్తామండి. ఎవ్రీవన్ నీడ్స్ కంపాషన్. అంత కంపాషనేట్ దేవుడు అంట. ఎంత కంపాషనేట్ దేవుడు అంటే, హిస్ లవ్ ఈజ్ బియాండ్ అవర్ సిన్స్. మన పాపాలని తుడిచివేసేసాడు దేవుడు. కంపాషన్, లవ్ దట్స్ నెవర్ ఫెయిలింగ్, mercy follow me. Everyone needs forgiveness, the kindness of the Savior, the hope of nations. మీ అందరికి వచ్చినట్లయితే everyone needs compassion. Hallelujah, glory to God. He can move the mountains. My God is mighty to save. He is mighty to save forever. Author of salvation, He rose and conquered the grave. Jesus conquered the grave.
Darkness around me, all my fears and failures, for my life again. Give my life to follow everything I believe in. I surrender, I surrender. Savior, He can move the mountains. My God is mighty to save. He is mighty to save forever. Author of salvation, He rose and conquered the grave. Jesus conquered the grave. Shine a light, let the whole world sing, singing for the glory of the risen King. Shine your light and let the whole world sing, singing for the glory of the risen King. Savior, He can move the mountains. My God is mighty to save. He is mighty to save forever. Author of salvation, He rose and conquered the grave. Jesus conquered the grave. He can move the mountains. My God is mighty to save. He is mighty to save forever. Author of salvation, He rose and conquered the grave. Jesus conquered the grave. Shine your light and let the whole world sing, singing for the glory of the risen King. Shine your light and let the whole world sing, singing for the glory of the risen King. Hallelujah. Glory to God. He is shining His light upon us. So, అయితే మందిరములో ఇంత భయంకరమైన పాపాలని రాజులే ప్రజలకి ఒక లీడర్షిప్, దేవుని పట్ల లీడ్ చేయాలి, వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పాల్సిన రాజులే, ఆహాజు, జోతం, ఇలాంటి రాజులే అక్కడ మందిరంలో వేరే ప్రతిమల్ని తీసుకొని వచ్చి, వేరే దేవుళ్ళని తీసుకొని వచ్చి పూజలు చేసి ఆరాధన చేసి ఆ ప్రజలందరూ ఎంత భయంకరమైన, అసలు నీతి అనేది మర్చిపోయారు వాళ్ళు, విశ్వాసం అనేది మర్చిపోయారు, దేవుడు మంచి దేవుడు అనే మాటని వాళ్ళు మర్చిపోయారు. దేవుడు అని చూస్తున్నాడు. మనం పాపం చేసినప్పుడు మనం అనుకుంటాము ఎవరు చూడట్లేదు అని అనుకుంటాం, కానీ మన మధ్యలో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. లెట్ us not forget, others may not see, but God is there even in your sin. మనం పాపం చేసినప్పుడు కూడా ఆ పాపంలో కూడా దేవుడు ఉన్నాడు, అక్కడ మనల్ని చూస్తున్నాడు, ఏం చేస్తున్నాం అనేది దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 2వ వచనం. మాథ్యూ చాప్టర్ 24 verse 2. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా, రాతి మీద రాయి ఒక్కటి అయినను, స్టోన్స్ అపాన్ స్టోన్, నాట్ ఈవెన్ వన్ స్టోన్
ఇక్కడ నిలిచి ఉండకుండా పాడద్రోయపడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. ఒక్క స్టోన్ కూడా మిగిలదంట. నాట్ ఈవెన్ వన్ స్టోన్ ఆఫ్ ద టెంపుల్ వుడ్ స్టాండ్ దేర్. అంత భయంకరమైన పాపంలో వీళ్ళు ఉన్నారు. అలాగే అది జరిగింది. ద ఫస్ట్ టెంపుల్ was destroyed in 586 BC by Nebuchadnezzar, the king of Babylon. సొలొమోను మందిరాన్ని మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశాడు. ఎవరంటే నెబుకద్నెజర్, బబులోను రాజు. రెండవ మందిరం హేరోదు కట్టిన మందిరం ఎవరు డిస్ట్రాయ్ చేశారంటే 70 AD. యేసు ప్రభు ఈ ప్రాఫెసీ ఇచ్చిన తర్వాత ఏడి అంటే యానో డొమినాయ్, యేసు ప్రభు ఆరోహణం అయిన తర్వాత 70th ఇయర్లో ఆ రెండవ మందిరం అనేది కంప్లీట్గా పాడద్రోయపడ్డదంట, కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయబడ్డదంట. అది చేసింది ఎవరండి? రోమన్స్. మరొకసారి ఈ వచనం ధ్యానిస్తాము. మన హృదయము, మన మనసు, మన ఆత్మ, మన స్పిరిట్, ఇట్ ఈస్ లైక్ ఎ టెంపుల్. యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్ అండ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ టెంపుల్ ఆఫ్ ద గాడ్ అని పౌలు భక్తుడు మాట్లాడాడు. మనం అంటే మనం ఎంత పవిత్రంగా ఉండాలి చూసారా? మనం అపవిత్రతతోనే ఉన్నప్పుడు, పాపాలు చేసి ఉన్నప్పుడు అంట అప్పుడు అక్కడ ఏమవుతుంది? నాశనం చేసేవాడు మనలో జీవిస్తాడు. అప్పుడు ఇంకా పాపం అనేది ఇంకా దానికి ఒక లిమిట్ లేకుండా, హద్దు లేకుండా మనం చేస్తూ ఉంటామంట. అందుకనే ఏమంటున్నారంటే అలాంటి పాపం చేసి ఈ మందిరాలు ఎలాగూ కూలిపోయిందో అలాగూ నువ్వు కూడా కూలిపోతావు. We all will be destroyed if we do not follow the instructions of the Lord. దేవుడి దగ్గర సమర్పణ జీవితం అనేది లేనప్పుడు అక్కడ ఏమవుతుంది? మన మనసులో దేవుడు లేనప్పుడు ఒక వాక్యం అనేది వస్తుంది. ఆ వాక్యంలో ఎవరు వస్తారు? అక్కడ సాతాను ఆధిపత్యం చేస్తాడు. అందుకనే దేవుడు ఇక్కడ కాషన్ చేస్తున్నారు ఏంటంటే, అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నీలో ఏమి కూడా మిగలదు. నువ్వు అలాంటి ఒక పాప జీవితంలో ఉన్నావనుకో, ఈ మందిరం ఎలాగూ కూలిపోయిందో అలాగే నీలో కూడా ఏమి కూడా మిగలదు అని దేవుడు మనల్ని కాషన్ చేస్తున్నారు. దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ దిస్ వర్స్. ద మిస్టరీ ఆఫ్ దిస్ వర్స్ ఇస్ Matthew chapter 24 verse 2 is, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పాడద్రోయపడనని, యూ విల్ బి కంప్లీట్లీ డిస్ట్రాయ్డ్. హూ విల్ డిస్ట్రాయ్? నాట్ గాడ్. Satan will destroy, the sin will destroy us. అందుకనే ఇఫ్ మనము ఏదో ఒక రకంగా పడిపోతున్నామో అని అనుకున్నప్పుడు, when you totally surrender to the Lord, His love is greater than our sins. మనల్ని క్షమిస్తాడు, ఇంకా మనల్ని తిరిగి తీసుకొని వస్తారు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని అలాగే తిరిగి తీసుకొని వచ్చారు. దానికి ఒక గొప్ప ప్రాఫెసీ మైకా ఇచ్చాడనమాట. అది ఏం ప్రాఫెసీ అంటే, మైకా 5వ అధ్యాయం 2వ వచనం. ఇట్ వాజ్ అన్ అక్యురేట్ ప్రిడిక్షన్. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో దిస్ ఇస్ ద హోప్. ఇందాక వాళ్ళు ఎలాంటి పాప జీవితంలో ఉన్నారు అనే మాటని మనం చూస్తున్నాం కదా. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో మనము అవన్నీ ఎలాంటి ద్వేషము, హింస, ఈ పాప జీవితంలో వాళ్ళు ఉన్నారు. అబద్ధాలు అడ్డం, హత్య చేయడము, ఇలాంటివన్నీ దోచుకోవడం, దొంగతనం చేయడం, దోపిడీ చేయడము, ఇలాంటి జీవితంలో వాళ్ళు ఉన్నారు కదా. ఎప్పుడు అబద్ధ మాటలు, అబద్ధ జీవితంలో ఉన్నారు కదా. ఆ ప్రజలకి మైకా ద్వారా ఒక గొప్ప ప్రాఫెసీ దేవుడు ఏమిస్తున్నారంటే, అక్కడ రక్షకుడు వస్తున్నాడు. ఎక్కడ వస్తున్నాడు? అది కూడా ఎక్కడ, ఏ గ్రామంలో ఉదయించకపోతున్నాడు, అది కూడా దేవుడు ఎంతో ప్రేమతోని మైకా ద్వారా పలికారనమాట. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో
Hallelujah, glory to God. Receive this prophecy in your life. ఈ ప్రాఫెసీని రిసీవ్ చేసుకోండి. ఎవరెవరు ఈ ప్రాఫెసీని ఇప్పుడు విని రిసీవ్ చేసుకున్నారో, వాళ్ళు ఏమేమి కావాలని అనుకున్నారో ప్రతి ఒక్కటిని దేవుడు సమకూరుస్తున్నారంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ద లార్డ్ ఇస్ బ్లెస్సింగ్ యూ అబండెంట్లీ అండ్ ఇంక్రీజింగ్లీ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామం అంట, ఒక చిన్న విలేజ్, ఎ స్మాల్ రూరల్ ప్లేస్. ఏంటది? బెత్లెహేము. అది బెత్లెహేమ్ అంటే ఎక్కడ? ఎఫ్రాతా రీజియన్లో ఉంది. ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో, అక్కడి నుంచి వచ్చిన కుటుంబంలో, అక్కడి నుంచి ఎవరు వచ్చారు? దావీదు మహారాజు వచ్చాడు. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలపోవుడవు. ఇశ్రాయేలీయులను పరిపాలన చేసేవాడు. ద రూలర్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ద రూలర్ ఈస్ గోయింగ్ టు కమ్. నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండను. దిస్ రూలర్ ఈస్ జీసస్ ద మెస్సయా. Micah accurately predicted Christ's birthplace hundreds of years before Jesus was born. Hundreds of years. అంత పాప జీవితంలో ఉన్న ప్రజలకి ఒక హోప్ అనేది మైకా ద్వారా దేవుడు ప్రెడిక్ట్ చేశారు. అంత కనికరం, దయాళుత్వం కలిగిన దేవుడు. The promised eternal king in David's line who would come to live as a man had been alive forever from ancient times. Although eternal Christ entered human history as the man Jesus of Nazareth. He was there since the ancient of times. His love is greater than our sins. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఎలాంటి ప్రేమ అండి! దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గాక ఆయన తన అద్వితీయ కుమారునుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనని అనుగ్రహిస్తున్నాను అని మైకా ద్వారా దేవుడు పలికారనమాట. అంటే ఏలబోవుడవు. ఎలాంటి థ్రోన్ అది? డేవిడ్స్ థ్రోన్. దావీదు జినియాలజీ నుంచి యేసుప్రభు వచ్చారనమాట. దావీదు తరము నుండి వచ్చారు. 2వ సమూయేలు 7వ అధ్యాయం 16వ వచనం. నీ మాటకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరముగాను నీ సింహాసనమును నిత్యము స్థిరపరచబడను అనను. దావీదుకు అంత గొప్ప వాగ్దానం దేవుడు. నిత్యము. Not the human kings, the King of Kings. యేసు ప్రభువే దావీదు సంతానము నుండి తీసుకొని, దావీదు జినియాలజీ నుంచి, దావీదు లైన్ నుంచి దేవుడు తీసుకొని వచ్చారు. Why David? No other ordinary human being, not even the greatest of men, was ever given a promise like this promise to David. One of king's descendants would sit on David's throne forever. నిత్యము ఈ ప్రపంచాన్ని ఏలే దేవుడు, ఈ భూలోకాన్ని, పరలోకాన్ని ఏలే దేవుడు దావీదు సంతానము నుండి వచ్చారంట. అంటే సన్ ఆఫ్ డేవిడ్, రాయల్ ఒరిజిన్. గాడ్ చోస్ డేవిడ్ బికాస్ దావీదుని ఎందుకు దావీదు వంశం అంటున్నారు? వై? మెస్సయ్య ఎవరని ఏ యూదుడైనా మీరు ఇప్పుడు అడిగితే, ఇఫ్ యూ ఆస్క్ ఎ జూ హూ ఇస్ ద మెస్సయ్య అని అంటే సన్ ఆఫ్ డేవిడ్ అని అంటారు. సన్ ఆఫ్ డేవిడ్, రాయల్ ఒరిజిన్ అనే ఆ ప్రాముఖ్యత దావీదుకు మాత్రమే దేవుడు ఎందుకు ఇచ్చారంటే, గాడ్ చోస్ డేవిడ్ బికాస్ హీ సా హిస్ హార్ట్ వాస్ గుడ్. దావీదు హృదయం అంత మంచితనముతో నింపబడి ఉండిందంట. ఆ మంచితనం ఏంటండి? దేవునికి డెడికేట్ చేసుకోవడము, సమర్పణ జీవితము,
దేవుడికి సమర్పించుకున్నప్పుడు ఆ మంచితనం అనేది, దేవుని మంచితనం అనేది నీలో నాలో నింపబడుతుంది. సో ద కింగ్ who is going to rule forever is from David's throne. Micah chapter 7 verses 18 to 20. ఇది ధ్యానించుకొని ముగించుకుందామండి. అయితే మైకా ఇచ్చిన ఈ ప్రాఫెసీ, మైకా 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవుడవు, నీలో నుండి వచ్చును అనే ఈ ప్రాఫెసీ గురించి యోహాను భక్తుడు రాస్తున్నాడు. జాన్ చాప్టర్ 7 verse 42. యోహాను రాసిన పత్రిక 7వ అధ్యాయము 42వ వచనం. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనములో చెప్పబడలేదా? ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 7 verse 42. క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనములో చెప్పబడలేదా? సో the prophecy of Micah was fulfilled in Jesus Christ. మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. హేరోడ్ tried to find out the times of the star. ఆ నక్షత్రం ఏంటనేది, ఆ స్టార్ అనేది ఏంటనేది, ఏలబోవు రాజు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఆ ఎక్కడి నుంచో తూర్పు దేశం నుండి ఆ స్టార్ని పట్టుకొని తూర్పు దేశం నుండి ఎన్నో మైళ్ళు ఎన్నో నెలలు ప్రయాణం చేసి వచ్చిన ఆ జ్ఞానులు హేరోదు సభలో వెళ్ళి అడిగినప్పుడు క్రీస్తు ఎక్కడ పుట్టునని, క్రీస్తు ఎక్కడ జన్మించాడు అని ఆ జ్ఞానులు ఎక్కడో ఎంతో దూరము నుండి వచ్చారంట. వాళ్ళు చెప్పింది విని చాలా వణికిపోయాడంట హేరోదు. అయితే ఎక్కడ అనేది మీరు తెలుసుకున్న తర్వాత నా దగ్గర వచ్చి చెప్పేసి వెళ్ళండి అని అన్నప్పుడు హేరోదు రాజు ఎలాంటి వాడు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పకుండా వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకనే హేరోదు పుట్టిన 2 ఏళ్ల క్రితము 2 ఏళ్ల వరకు ఉన్న మగబిడ్డలందరినీ సంహారం చేసేస్తాడు. దట్ వాస్ సచ్ ఎ వెరీ ట్రాజిక్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ క్రైస్ట్ బర్త్ అని అనమాట. అయితే హేరోదుకు కూడా he was also confirmed that the king of Jews is born, he is here in front of me. నాకు తెలియడం లేదు కానీ he is here, he is living here అని అన్నట్లు హేరోదు కూడా తెలుసుకున్నాడంట. అన్యుడు దుష్టుడైన హేరోదు కూడా తెలుసుకుంటాడంట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అయితే మైకా ఎంతో గ్లూమీగా స్టార్ట్ అయింది. వాళ్ళు ఎలాగ జీవించారు, చెడుతనము, ఉపద్రవము, అన్నిటిని ఆశించడము, మోసము, దొంగతనము, విధవరాండ్లని త్రోసివేయడము, అబద్ధ మాటలు మాట్లాడేవాళ్ళు, దేవునికి వృద్ధంగా పనిచేసేవాళ్ళు, దేవుడికి ఎదురు తిరిగిన వాళ్ళు. వీళ్ళకి ఒక ప్రాఫెసీ ఇచ్చి మైకా 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రాఫెసీ ఇచ్చేసి వాళ్ళ కొరకు ప్రార్థన కూడా మైకా చేస్తున్నాడు. మైకా 7వ అధ్యాయం 18 నుండి 20 వచనాల్లో ముగింపబడుతుంది. కనికరము చూపుట యందు సంతోషముంచువాడు గనుక నిరంతరము కోపముంచుడు. బికాస్ హిస్ లవ్ ఇస్ గ్రేటర్ దెన్ అవర్ సిన్స్. నిరంతరము దేవుని కోపం అనేది నిరంతరము ఉండదంట. ఎంతో కనికరము, దయాళత్వమైన మనసు కలిగిన దేవుడు. ఆయన మరల మన యందు జాలిపడతారంట. దేవుడు మన యందు జాలి చూపిస్తారంట. మన దోషములను అణిచివేయను, మన దోషాలని తుడిచివేస్తారు. అందుకనే ప్రభు దిగి వచ్చారు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ప్రభు దిగి వస్తున్నాడు, మీ దోషాలని తుడిచివేసేవాడు దిగి వస్తున్నాడని మైకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఆల్రెడీ చెప్పేశారు కదా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. వారి పాపములన్నిటినీ సముద్రపు అహాదములలో నీవు పడవేడువు. అన్నిటినీ, మన పాపాలన్నిటినీ సముద్ర అహాద జలములో కొట్టి వేసేసారంట దేవుడు. ఆ రోజు ఈ రోజు ఇంకా ఎప్పటికీ అవి ఉండదంట, గుర్తు చేసుకోరంట. పూర్వకాలమున
నీవు మా పితరులైన అబ్రహాము, ఇసాకు, యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును, కనికరమును నీవు అనుగ్రహించుదువు. అబ్రహాము, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడైన నువ్వు వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ని ఇక్కడ మైకా దేవుడికి గుర్తు చేస్తున్నాడు. వాళ్ళ మీద నువ్వు ఎలాగో కనికరం చూపించినావో మా మీద కూడా నువ్వు అలాగో కనికరం చూపించే దేవుడు. బికాస్ యువర్ లవ్ ఇస్ గ్రేటర్ దాన్ అవర్ సిన్స్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మీరు ఇవాళ మాతోని మాట్లాడిన విధానానికి వందనాలు. Lord, you said to us, just show faith of a mustard seed. I will empower you to move the mountains. ఈ ప్రపంచంలో ఎన్నో మౌంటైన్స్ ఉన్నాయి తండ్రి. వాటన్నిటినీ మూవ్ చేయాలంటే శేషులుగా ఉన్న మీ బిడ్డలు ప్రభు, ఎవరైనా సరే, ఒక పెద్ద పాస్టర్ అయినా, ఇవాంజలిస్ట్ అయినా, బిషప్ అయినా, ఎవరైనా మొట్టమొదటిగా వాళ్ళు మీ బిడ్డలు ప్రభు, వాళ్ళు విశ్వాసులు. దే ఆర్ కాల్డ్ యాజ్ బిలీవర్స్. తర్వాతనే దెన్ ఓన్లీ దే యాజ్ పర్ ద ఆఫీస్, యాజ్ పర్ దేర్ కాలింగ్ ఆఫీస్ అలాటెడ్ టు దెమ్, they become a pastor or an evangelist or a reverend or a bishop or a moderator or someone else. కానీ మొట్టమొదటిగా ప్రతి ఒక్కళ్ళు మీ సన్నిధానంలో సమానమే. They all are equal before you, O Lord, before your presence, O Lord. We all are equal. We all are saints. We all are believers. ఏకీభవించి తండ్రి, క్రైస్తవులందరూ ఏకీభవించి పని చేయుటకు మీ వాక్యం ద్వారా ప్రభు, మైకా ప్రవక్త అయిన మైకా వాక్యం ద్వారా మీరు ఎంతగానో మమ్మల్ని బలపరిచి సూటిగా స్పష్టంగా మాతోని మాట్లాడినందుకు వందనాలు తండ్రి. Lord, we pray for this world. We pray for every nation. ఆ రోజు బెత్లెహేములో జన్మించినట్లు తండ్రి, ఈరోజు లార్డ్ యూ బర్త్ ద మినిస్ట్రీస్ అండ్ ద చర్చెస్ అండ్ ద కాంగ్రిగేషన్స్ దట్ we all work for you for the advancement of your kingdom, O Lord. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.